చూడ్డానికి అందగాడు, ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు, కట్టుకున్న భార్యని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి. కానీ ఆ ప్రేమే అతని పాలిట మృత్యుశాపంగా మారింది. కాబోయే భార్య ప్రియా ఘోషల్ చేతుల్లోనే దారుణంగా హతమయ్యాడు. నవంబర్లో జరగబోయే పెళ్లి కోసం రాజస్థాన్ లో 17 కోట్లతో లగ్జరీ ప్యాలెస్ ను కూడా బుక్ చేసుకున్నారు. కానీ ప్రియా ఘోషల్ మనసులో చేతన్ అనే ఇంకొక ప్రియుడు ఉన్నాడు. ఆ విషయం దాచిపెట్టి చేతన్తో ప్రేమ నటించింది. బర్త్డే అని చెప్పి ప్రియుడు చేతన్తో కలిసి ఒక పెద్ద స్కెచ్ గీయించుకుంది. కట్టుకోబోయే భర్త చేతన్ని లోహాగఢ్ కోటకు తీసుకొచ్చారు ఈ ఇద్దరు. తీసుకొచ్చిన తర్వాత ఫోటోలు అని చెప్పి ఫోటోలు దింపుతున్నటువంటి తరుణంలోనే ఆ ప్రియా ఘోషల్ చేతన్ని కోట నుంచి లోయలోకి తోసేసింది. కాలు జారి పడ్డాడని అందరినీ నమ్మించింది. సోషల్ మీడియాలో పాత వీడియోలు పెట్టి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ మొదలుపెట్టింది. అందరూ అలానే నమ్మేశారు. పాపం చేతన్ అక్క అడిగిన ప్రశ్నలకు తడబడుతూ సమాధానాలు చెప్పడంతో గుట్టు రట్టయింది. 6 నెలల్లో 2000 సార్లు ప్రియుడితో మాట్లాడుతున్నట్టు ఆధారాలతో దొరికిపోయి ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళింది. అయితే ఆ తండ్రి చేతన్ తండ్రి బాధ వర్ణనాతీతం. ఎంతలా బాధపడుతున్నాడంటే, పెళ్లి ఇష్టం లేనప్పుడు, వేరే ప్రియుడు ఉన్నప్పుడు నాతో చెప్పినా లేక మీ ఫ్యామిలీతో చెప్పినా పెళ్లి క్యాన్సిల్ చేసేవాడిని, కావాలంటే మీ ఇద్దరికి నేనే పెళ్లి చేసేవాడిని, అనవసరంగా నా కొడుకుని బలి చేశారని చెప్పేసి ఆ తల్లిదండ్రులు నరక యాతన పడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.